హలో వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. బంగారం ధర రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. తగ్గేదేలే అన్నట్లుగా పరుగులు పెడుతోంది. రాకెట్ స్పీడ్లో ఆకాశాన్ని తాకుతోంది. ఏకంగా లక్ష రూపాయలకు చేరుకుంటోంది. ప్రస్తుతం మేలిమి బంగారం ధర 98,380కి చేరింది. మరి బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? గ్లోబల్ మార్కెట్లో అస్థిరత, అమెరికా చైనా వాణిజ్య యుద్ధమా? ఏంటి అసలు కారణం? రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందా? ఈ టైంలో బంగారం కొనొచ్చా? ఇలాంటి అనేక అంశాల గురించి ఇవాళ ఇది ముచ్చట్లో తెలుసుకుందాం. గత 2 రోజులుగా బంగారం గురించే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. అప్పుడప్పుడు తగ్గి ఎప్పుడో ఒకసారి పెరిగే పసిడి రేటు ఇప్పుడు మాత్రం వరుసగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అంటే తులం ఏకంగా 98,380 రూపాయలకు చేరింది. గత 4 ఏళ్లలో 40,000 పెరిగింది. బంగారు ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? బంగారం ధరలు ప్రతిరోజు మారుతుంటాయి. ఒకరోజు పెరుగుతాయి, అంతలోనే తగ్గుతాయి, ఆ తర్వాత మళ్ళీ పెరగొచ్చు, తగ్గొచ్చు. అసలు గోల్డ్ రేటు ప్రతిరోజు ఎందుకు మారుతుందో సామాన్య ప్రజలకు అర్థం కాదు. దీనికి ఓ కారణం ఉంది. ఇది రాష్ట్రం జాతీయ స్థాయి మార్కెట్పై ఆధారపడి ఉండదు, అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా దాని ప్రభావం పసిడి ధరలపై నేరుగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పుడల్లా బంగారం ధరల్లో కూడా హెచ్చుతగ్గులుంటాయి. ఇటీవల అమెరికా సుంకాల ప్రకటన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో గందరగోళం నెలకొంది. చైనా, భారత్ సహా అనేక దేశాలపై సుంకాల మోత మోగించడంతో ఆ ప్రభావం బంగారంపై పడింది. మీకు మరింత సులువుగా అర్థమయ్యేలా చెప్తాను. మన దేశానికి చెందిన ఓ ప్రముఖ కంపెనీ అమెరికాకు బియ్యం ఎగుమతి చేస్తోంది. ఇక్కడ క్వింటాల్కు 10,000 రూపాయలు అనుకుందాం. దాన్ని అమెరికాకు ఎగుమతి చేయాలంటే రవాణా, ఇతర ఖర్చులన్నీ కలుపుకొని 20,000 రూపాయల వరకు అవ్వచ్చు. కానీ ఇటీవల ఇండియా ఉత్పత్తులపై అమెరికా 25% సుంకాన్ని విధించింది. ఆ పన్నును కలుపుకుంటే అమెరికాలో దాని ధర ఏకంగా 25,000 దాటుతుంది. ఇది టూకీ లెక్కనే, ఇంకా ఎక్కువే అవ్వచ్చు. మరి అంత రేటుంటే ఎవరైనా కొంటారా? భారత్ నుంచి వచ్చిన ఆ బియ్యాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రారు. స్థానికంగా తక్కువ ధరకు దొరికే బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. తద్వారా భారత కంపెనీ బియ్యానికి గిరాకీ లేక ఆ కంపెనీకి నష్టాలొస్తాయి. నష్టాల భయంతో సదరు కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. దీనికి బదులు బంగారం కొనడమే మేలని భావిస్తుంటారు. ఎగ్జాక్ట్గా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇదే జరుగుతోంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే ఉంటాయో ఊడతాయో తెలియదు. రాత్రికి రాత్రే లైఫ్ మారిపోవచ్చు, లేదంటే అంతా పోయి బికారి కావచ్చు. అదే బంగారంపై పెట్టుబడి పెడితే భరోసా ఉంటుంది, ఖచ్చితంగా పెరుగుతుందనే నమ్మకం ఉంటుంది. మనకు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెంటనే ఆదుకునేది బంగారం. అందుకే నమ్మకమైన, స్థిరమైన ఆస్తిగా బంగారాన్ని భావిస్తున్నారు ఇప్పటి ప్రజలు. ఈ నమ్మకం వల్లే బంగారం ధర భారీగా పెరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాణిజ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశం మరొక దేశంపై పన్నుల మోత మోగించుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా పోటాపోటీగా సుంకాలు విధించుకుంటున్నాయి. మిగతా దేశాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పెట్టుబడి పెట్టాలనుకునేవారు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ని వదిలి బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లో అనిశ్చిత వాతావరణం ఏర్పడినప్పుడల్లా ఇన్వెస్టర్లకు వెంటనే బంగారం గుర్తొస్తుంది. దీనిపై పెట్టుబడి పెడతారు. ఒక వస్తువు కోసం ఎక్కువగా పోటీ పడుతున్నారు అంటే అమాంతంగా డిమాండ్ పెరిగి ధర పెరుగుతోంది. బంగారం రేటు పెరుగుదలకు కూడా ఇదే కారణం. సుంకాలు షేర్ మార్కెట్ మాత్రమే కాదు, డాలర్తో రూపాయి మారకం విలువ కూడా పసిడి ధరను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో ఇండియా 2వ స్థానంలో ఉంది. 2-3 ఏళ్ల క్రితం వరకు మన దేశమే నెంబర్ 1గా ఉండేది. కానీ ఇప్పుడు చైనా దాటేసింది. అయితే మనం ఎక్కువగా ఏ దేశాల్లో నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటామో తెలుసా? మనకు వచ్చే బంగారంలో 40% స్విట్జర్లాండ్ నుండి, 16% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, 10% దక్షిణాఫ్రికా నుండి చేసుకుంటాం.
ఏటా 700 నుండి 900 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తెచ్చుకుంటాం. మరి ఆయా దేశాల నుంచి బంగారం కొంటున్నప్పుడు అమెరికా డాలర్లలోనే మనం డబ్బులు చెల్లించాలి. డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ క్షీణిస్తే మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల డాలర్ విలువ పెరిగినప్పుడు కూడా బంగారం ధరలు పెరిగిపోతుంటాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగొచ్చని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా 1,20,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. బంగారం వినియోగంలో మొన్నటి వరకు మన దేశం టాప్ ప్లేస్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి చైనా వచ్చేసింది. ప్రపంచంలో బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం చైనా. భారతీయులకు బంగారం ఒక సెంటిమెంట్. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, పండగ వచ్చినా బంగారం కొంటారు. కొందరైతే తమ స్థాయిని చూపించుకునేందుకు బంగారు ఆభరణాలు ధరిస్తారు. మరి మన భారతీయులకున్న పిచ్చి చైనీస్కు ఉండదు. కానీ అయినా అంత బంగారం ఎందుకు కొంటున్నారు? దీని వెనుక చైనా వ్యూహం ఏంటి? ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఈ మధ్య చైనా బంగారంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. చైనా సెంట్రల్ బ్యాంక్ గత 2 ఏళ్లుగా నిరంతరం బంగారాన్ని కొంటుంది. 2023లో 25 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు ఆర్థిక, రాజకీయ, భద్రతా, పెట్టుబడిపరమైన కారణాలున్నాయి. చైనా తన విదేశీ ద్రవ్య నిల్వలను బంగారం రూపంలో దాచిపెట్టుకుంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలు డాలర్ పైనే ఆధారపడితే చైనా మాత్రం దాన్ని తగ్గించుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. గ్లోబల్ ట్రెండింగ్లో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చైనా కరెన్సీ యువాన్, బంగారు ఆధారిత వ్యవస్థలు పెంచేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గోల్డ్ను నమ్ముకుంది. అంతేకాదు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు అంతర్జాతీయ ఆంక్షల నుంచి కూడా బంగారమే గట్టెక్కిస్తుందని చైనా విశ్వసిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధాలు వంటి సమస్యలు గ్లోబల్ మార్కెట్లో అస్థిరతను తెచ్చాయి. అలాంటి సమయాల్లో బంగారం ఎప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యూహాలతోనే చైనా అధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. చైనా నుంచి దిగుమతులు పెరగడంతో సహజంగానే డిమాండ్ పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇలా రోజు బంగారం ధరలు పెరగడానికి చైనా కూడా ఒక కారణం. బంగారం ధర ఇంచుమించు 1,00,000కు చేరింది. రేపో మాపో 1,00,000ను కూడా దాటేస్తోంది. సామాన్య ప్రజలకైతే బంగారం కొనే పరిస్థితి లేదు. ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. వచ్చేది పెళ్లి సీజన్. ఒకవేళ డబ్బులుండి బంగారం కొనాలనుకుంటే ఈ సమయంలో కొనుగోలు చేయడం మంచిదేనా, లేదంటే బంగారం ధరలు తగ్గే వరకు ఎదురు చూడాలా? ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను చూసి సెంట్రల్ బ్యాంకులు ఆలోచనలో పడ్డాయి. ఈక్విటీ మార్కెట్లో తమ పెట్టుబడిని తగ్గించుకుని బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తాయి. బంగారు నిల్వలను పెంచుకోవడం వాటి లక్ష్యం. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనడం సాధారణ పెట్టుబడిదారులకు ప్రమాదమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం ధరలు ఇప్పుడు రోజుకు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా పెరగొచ్చు. అందువల్ల ఇప్పుడు కొంటే మరో 4-5 నెలల తర్వాత దాని విలువ బాగా పెరగొచ్చని సామాన్య ప్రజలు ఆశించొచ్చు. కానీ వన్స్ మార్కెట్లు స్థిరత్వం సాధించాయంటే ప్రభుత్వాలు ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకుంటాయి. బంగారంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత డిమాండ్ తగ్గి బంగారం ధరలు పడిపోవచ్చు. ఇప్పుడే కొన్న వారంతా తర్వాత నష్టపోవచ్చు. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనేవారు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదు, ఇప్పుడే పెట్టుబడి పెట్టాలనుకుంటే దీర్ఘకాలిక కోణంలో కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అంటే ఇప్పుడు కొని 2-3 నెలలకే అమ్మేస్తామంటే నష్టపోతారు. అదే 5-10 ఏళ్ల వరకు వాటిని కదపము అంటే ఎలాంటి భయం లేకుండా కొనుగోలు చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా బంగారం అంటే భారతీయులకు సెంటిమెంట్. గోల్డ్ ధరలు పెరిగినా తగ్గినా వెంటనే రియాక్ట్ అవుతారు. హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త ఆచితూచి వ్యవహరిస్తేనే బెటర్ అని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి ముచ్చట. మీకేదైనా టాపిక్ గురించి సమగ్ర సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి.